ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సజీవుడైన దేవుడవు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసి నిన్ను స్తుతించి ఆరాధించి నీ స్వరం వినే భాగ్యము ఈ ఉదయకాలంలో మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, వాక్యమై ఉన్న దైవమా, నాతో మాతో మీరు మాట్లాడి మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించండి. నీ బిడ్డలందరితో ఏకీభవించి ఈరోజు నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నీ చిత్తము నాయన మాకు తెలియచేయండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షతలు పొందుకొనొచ్చు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకొని సరి చేసుకొని నీ నామాన్ని మహిమపరచుటకు సహాయం దయచేయమని, పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు సహాయం అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుండి 21 వచనాలు ధ్యానం చేసుకుందాం. మొదటగా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుండి 21 వచనాలు. మరి నేను ఇక్కడ వాక్యం చదువుతూ ఉంటాను, మీరు కూడా మీ బైబిల్స్ తెరిచి వాక్యం చదవండి. 7వ వచనం. అంతటి యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయాను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను, సమాజమును పశువులను త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలమనబడెను. ఏలైనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకొనాను. మోషే కాదేశు నుండి ఏదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మా మొర్రను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్ము రప్పించెను. ఇదిగో, మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయిదాం. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరగకుండా పోయిదామని చెప్పించాను. ఏదోమీయులు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గముననే వెళ్ళదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగునడెరా వాటి విలువనిచ్చుకొందును, మరేమీ లేదు. కాలినడకనే దాటిపోదుము. అయితే అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదనేను. అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరులో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యుద్ధ నుండి తొలగిపోయిరి. ఈరోజు 2వ లేఖన భాగము న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము 12 నుండి 28 వచనాలు. న్యాయాధిపతుల పుస్తకము 11వ అధ్యాయము 12 నుండి 28వ వచనం వరకు. యొఫ్తా అమోనీయుల రాజునొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకొనినందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు
ఆ దేశములను మరలా మాకు అప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. అంతటా యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనేను, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవియనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనును హెష్బోనును రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలును నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేశాను. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకు అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరుచుకున్నటకు కేమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకొందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు గదా. అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనాను కలహించెనా? ఎప్పుడైనాను వారితో యుద్ధము చేశానా? ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊర్లలోను, ఆరోయేలులోను దాని ఊర్లలోను, అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. ఈరోజు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7 నుండి 21 మరియు న్యాయాధిపతులు 11వ అధ్యాయము 12 నుండి 28 ఈ రెండు లేఖన భాగాల మధ్య ఉన్న సంబంధంలో ప్రధానంగా దేవుని ఆజ్ఞకు విధేయత, ఇశ్రాయేలు యొక్క భూమి హక్కు, దౌత్యపరమైనటువంటి శాంతి ప్రయత్నము, తరువాత దేవుని న్యాయం పైన విశ్వాసం, ఈ 4 అంశాలు ఆధారపడి ఉంటాయి. ముందుగా మరి మోషే ఏదోము రాజుకు దూతల్ని పంపి ఇలాగ అడుగుతాడు. సంఖ్యాకాండంలో మనం చదువుకున్న లేఖన భాగంలో, మేము మీ దేశాన్ని ఆక్రమించము, రాజమార్గంలోనే పోతాము, మీ పొలాలను కానీ ద్రాక్ష తోటలను కానీ తాకము, ఒక నీళ్లు కూడా మేము ఉచితంగా తీసుకోము, ఒకవేళ నీళ్ళు తాగితే మేము దానికి వెల చెల్లిస్తామని అంటాడు. అయినప్పటికీ ఏదోము రాజు అతనికి అనుమతి నిరాకరిస్తాడు. మరి యూదుల వ్యాఖ్యానం ప్రకారము దీనిని శాంతిని ముందుగా కోరే నాయకత్వంగా వివరిస్తారు. అంటే డైరెక్ట్గా యుద్ధం కాదు, ఒక మంచి నాయకుడు యుద్ధానికి ముందు శాంతి అవకాశాన్ని వెతకడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనమైతే డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళిపోతాం, నన్ను వెళ్ళనివ్వడా అని చెప్పి యుద్ధానికి వెళ్ళిపోతాం. కానీ యుద్ధానికి ముందు శాంతి అవకాశాన్ని వెతకడం అనేది ధర్మబద్ధమైనటువంటి మార్గం. ఇప్పుడు న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయము 12 నుండి 28 వచనాలు చూసుకున్నాం. ఆ 12వ వచనంలో యెఫ్తా కూడా అమ్మోనీయుల రాజు వద్దకు దూతల్ని పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకి యుద్ధమునకు వచ్చుచున్నావని
అడగగా, తరువాత ఇశ్రాయేలు చరిత్రను వివరించి యుద్ధం చేయడానికి తమకు నైతిక హక్కు ఉందని వివరిస్తాడు. మరి యెఫ్తా కూడా మోషే వలె యుద్ధానికి ముందు దౌత్యపరమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. సమాధానము పరుచుకోవాలని ముందుగా ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు భూమి హక్కు గురించి మనం చూసుకుందాం. సంఖ్యాకాండంలో మరి మోషే ఏదోమో దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే దేవుడు ఆ భూమిని ముందుగానే ఏషావు సంతతికి ఇస్తాడు. మరి ఏషావు ఎలాంటి వాడో, ఎలా అయిపోయాడో, ఎలా వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. కానీ ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 4-5 వచనాలు, షేయూరులో కాపురమున్న ఏషావు సంతానమైన మీ సహోదరు పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. ఏషావు సంతానమైన మీ సహోదరులు అంటే యాకోబు ఏషావు సహోదరులే కదా. కాబట్టి ఆ ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండడి. వారితో కలహపడవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు కనాను దేశపు యాత్రలో వీళ్ళు ఏదోమీయుల దగ్గరికి రాగానే, వాళ్ళు మీ సహోదరులు, వాళ్ళను మీరు దాటి వెళ్ళబోచున్నారు, వాళ్ళు మీకు భయపడతారు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్త? వారితో కలహపడవద్దు. ఏలనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయూరు మన్యము నేను ఇచ్చి ఉన్నాను గనక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను అని అంటున్నాడు. ఏషావు తిరస్కరించబడిన వాడే, అయినా దేవుడు కనికరం చూపిస్తా ఉన్నాడు. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం ఆదివారం. యెఫ్తా తిరస్కరించబడిన వాడే, కానీ తిరిగి నాయకత్వానికి తీసుకొని వచ్చాడు. దేవుడు ఇతరులకు కూడా వాళ్ళ సరిహద్దులను, ఇతర జాతులకి, ఇతర గోత్రాలకి, లేకపోతే ఇతర మనుషులకు కూడా వారి సరిహద్దులను నిర్ణయించాడు. మన భూమి మన హక్కు, కానీ ఇతరుల భూమిలో నుండి మనం ఒక్క అడుగు కూడా తీసుకునే హక్కు మనకు లేదు. ఇప్పుడు యెఫ్తా న్యాయాధిపతుల పుస్తకంలో యెఫ్తా దగ్గరకు వస్తే, యెఫ్తా అమోనీయుల రాజుకు ఇలా చెప్తాడు, మేము మీ దేశాన్ని తీసుకోలేదు, దేవుడిచ్చిన భూమినే మేము స్వాధీనం చేసుకున్నాము. సీహోను మీద గెలిచిన తర్వాత వచ్చిన భూమి అది. మేము అన్యాయంగా ఏమీ తీసుకోలేదు. దేవుడు మా మార్గములో ఏ ప్రజలనైతే తోలివేస్తున్నాడో దానినే మేము స్వాధీనం చేసుకుంటున్నాం. ఇది దేవుని న్యాయమైన తీర్పుకు అనుగుణంగా జరిగినదిగా భావిస్తారు. దేవుడే అలాగున్న తీర్పు తీర్చాడు. ఏ రాజ్యం ఇవ్వాలో దేవుని చిత్తమో, ఏ రాజ్యంలో నుండి వెళ్లకుండా పక్కకుండా వెళ్ళిపోవాలో, జాగ్రత్తగా ఉండి వెళ్ళాలో, అదంతా కూడా దేవుని నిర్ణయం ప్రకారముగా జరిగింది. అందుకే దేవుని ఆజ్ఞకు విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7-13 వచనాల్లో చూస్తే, మరి వాళ్ళకు నీళ్లు లేవని చెప్పి వచ్చి వాదన పెట్టుకుంటే, సనిగితే దేవుడు మరి రాతితో మాట్లాడమని చెబుతాడు. కానీ మోషే కోపంతో రాతిని 2 సార్లు కొడతాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞకు అవిధేయత మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నాయకుని స్థానంలో ఉన్నవారు దేవునికి అవిధేయులుగా ఉండుట అనేది చాలా ప్రమాదకరమైన స్థితి. మరి ఇది చిన్న తప్పుగా కనిపించిన నాయకుని బాధ్యత ఎక్కువ కాబట్టి దేవుడు కఠినంగా తీర్పు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు కనాను దేశాన్ని చూస్తావు, కానీ అందులో ప్రవేశించవు. మోషే రాతితో మాట్లాడి ఉంటే ప్రజలు దేవుని మహిమను మరింత గొప్పగా చూసేవారేమో. కానీ మోషేకి కోపం రావడానికి కారణం ఎవరు? తన సమాజమే. వాళ్ళు చేస్తున్న తిరుగుబాటు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సనుగులు, వారు వాదులాడుతున్న విధానాన్ని బట్టి ఎన్ని మార్లు దేవుడు పనిష్మెంట్ ఇచ్చినా కూడా, ఎన్నిసార్లు దేవుడు కనికరం చూపించినప్పటికీ కూడా వాళ్ళు అలాగునే ఉంటున్నారు గనక మోషేకి తీవ్రమైన కోపం వచ్చి దేవుడు మాట్లాడమంటే ఆ బండను, ఆ రాతిని కొట్టాడు. 2 సార్లు కొట్టాడు.
ఇక్కడ దేవుని ఆజ్ఞకు అవిధేయత మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని ఆజ్ఞకి విధేయత, న్యాయాధిపతుల దాంట్లో యెఫ్తా తన మాటల్లో దేవుడు ఇచ్చిన భూమి ఇది, దేవుడు చేసిన కార్యాలు, దేవుని తీర్పు అంటే యెఫ్తా చరిత్రను ఆ రాజుకు చెబుతా ఉన్నాడు. నాయకుడు ఎప్పుడు కూడా తన సొంత అభిప్రాయాన్ని కాదు, దేవుని చరిత్ర, దేవుని చిత్తము ఆధారంగా మాట్లాడాలి. ఇంతకుముందు ఏం జరిగింది, ఐగుప్తుల నుండి బయటకు ఎలా వచ్చారు, ఏ రాజు అడ్డగించాడు, ఏ రాజు పోనిచ్చాడు, ఎవరితో యుద్ధం జరిగింది, ఎవరిని గెలిచామో, ఏ రాజ్యాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, ఇవన్నీ కూడా చరిత్ర ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. చరిత్రను సాక్ష్యముగా ఉపయోగించుకోవడం. మరి మోషే కూడా ఇశ్రాయేలులో ఐగుప్తు ప్రయాణాన్ని ఏదోము రాజుకు వివరిస్తాడు. న్యాయాధిపతుల్లో యెఫ్తా కూడా మరి ఐగుప్తు నుండి బయటకు వచ్చేది, ఎడారి ప్రయాణము, ఏదోము, మోయాబు, సీహోనుతో జరిగిన సంఘటనలు అన్నిటినీ గుర్తు చేస్తాడు. చరిత్ర అనేది మనకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసానికి సాక్ష్యం. ఆ చరిత్ర లేకపోతే ఈరోజు నువ్వు నేను యేసు ప్రభువుని అంగీకరించే వారం కాదు, యేసు ప్రభువుని విశ్వసించే వాళ్ళం కాదు. దేవుని వాక్యం మనకు ఉన్నది, అది చరిత్ర రూపంగా ఉన్నది, ఇందులో భవిష్యత్తు కూడా ఉన్నది. కనుక మనం దేవుణ్ణి విశ్వసిస్తూ ఉన్నాం. మరి చరిత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉండాలి. యూదులు తమ పిల్లలకి ఆదాము దగ్గర నుండి చరిత్ర సృష్టి నుండి మొత్తం అంతా కూడా వాళ్ళకు వివరిస్తూ ఉంటారు. వాళ్ళు విశ్వాసంలో ఎదగడానికి చరిత్ర అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తర్వాత దేవుని చిత్తము తెలుసుకొనుట, దేవుని ఆజ్ఞలు ఏంటి, ఆ రోజు దేవుడు ఏం చెప్పాడు ఈ సందర్భానికి అనేది అన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విషయము న్యాయమైన యుద్ధం. సంఖ్యాకాండంలో మోషే యుద్ధాన్ని ప్రారంభించలేదు. ఏదోము నిరాకరించిన తర్వాత ఇశ్రాయేలీలు మరో మార్గం ఎన్నుకొని వెళ్ళిపోయారు. అక్కడ యుద్ధము చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, మీ సహోదరులైన ఏదోమీయులతో మీరు జాగ్రత్తగా ఉండండి, వారితో కలహపడకూడదు. యుద్ధం చేయకూడదన్నప్పుడు యుద్ధం చేయకూడదు, యుద్ధం చేయాలి అని అన్నప్పుడు యుద్ధం చేయాలి. న్యాయాధిపతుల పుస్తకంలో కూడా యెఫ్తా కూడా ముందుగా శాంతిని కోరుకున్నాడు. పంపించి నాతో అసలు నీకు ఏంటి పని, జగడమేమీ లేదు కదా అని చెప్పి వివరిస్తూ ఉంటాడు. కానీ ఎంత చరిత్ర చెప్పినా కూడా అమ్మోనియల రాజు వినకుండా ఉంటాడు. అప్పుడు మాత్రమే యుద్ధం జరుగుతుంది. యుద్ధం అనేది చివరి అవకాశం, చివరి మార్గం, అది లాస్ట్ డెస్టినేషన్. యుద్ధం అనేది చీటికి మాటికి మనం యుద్ధానికి వెళ్ళకూడదు, యుద్ధం చేయకూడదు. ముందు శాంతి మార్గాన్నే ఎన్నుకోవాలి. అటు మోషే శాంతి మార్గాన్ని ఎన్నుకున్నాడు, ఇటు యెఫ్తా కూడా శాంతి మార్గాన్నే ఎన్నుకున్నాడు. ఇప్పుడు కొన్ని విశ్లేషణలు చూద్దాం. మోషే చాలా వినయం కలిగిన వాడైనప్పటికీ నాయకుడిగా దేవుని మాటను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నవాడు. ఏదోముతో యుద్ధం చేయకుండా వెనక్కి రావడం అనేది దేవుని ఆజ్ఞకు విధేయత. అలాగనే మాట్లాడమన్నప్పుడు 2 సార్లు ఆ బండను కొట్టడం అనేది అవిధేయతకి సాదృశ్యంగా ఉన్నది. దాని పరిణామము మరి చివరిలో మోషే అనుభవించారు. ఇశ్రాయేలీలు ఇతరుల భూములని అన్యాయంగా ఆక్రమించుకున్నారు. మనము భూమినే కాదు, ఇతరులకు చెందినది ఏది కూడా, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. సరిహద్దు రాయి మార్చకూడదు అని ధర్మశాస్త్రంలో చాలా ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు. చాలామంది రాత్రికి రాత్రి సరిహద్దు రాయిల్ని మార్చేస్తారు. మరి అది చాలా భయంకరమైనటువంటి పాపం. దేవుడు ఇచ్చిన సరిహద్దులను గౌరవించడము, అది ఏ సరిహద్దు అయినా సరే, ఆధ్యాత్మిక సరిహద్దు కావచ్చు, శారీరకపరమైన సరిహద్దులు కావచ్చు, దేవుడు మనకు నిర్ణయించినటువంటి, మన ఆధ్యాత్మిక జీవితంలో నిర్ణయించినటువంటి సరిహద్దులు. లేఖనంలో ఏ సరిహద్దు దేనికి, కుటుంబ పరంగా ఒక సరిహద్దు ఉంటుంది, ఉద్యోగ పరంగా ఒక సరిహద్దు ఉంటుంది, వ్యాపారాల పరంగా ఒక సరిహద్దు ఉంటుంది, చదువులు, అన్నిటి విషయంలో సరిహద్దులను దేవుడు నియమించాడు.
వాటిని ఎప్పుడూ కూడా మనం గౌరవించాలి, వాటికి విధేయత చూపించాలి. మరి యెఫ్తా తన వాదనను భావోద్వేగాలతో లేకపోతే తన మనసుకు వచ్చినట్టుగా రోషంతోని కోపముతోని అతడు అలా చెప్పకుండా చారిత్రక సత్యాలతో అతనికి వివరించాడు. నిజమైన నాయకత్వం ఎప్పుడు కూడా సత్యము మరియు న్యాయం మీద ఆధారపడి ఉంటుంది. దాని ఆధారం సత్యం అంటే వాక్యము, న్యాయం అంటే న్యాయమైన తీర్పు. దేవుడే న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దాని మీద నిజమైన నాయకత్వము నిల్చుంటుంది. సంక్షిప్తంగా పోలికలు మనం సంఖ్యాకాండము, న్యాయాధిపతుల పోలికలు మనం గనక చూసుకుంటే, మోషే సంఖ్యాకాండంలో మోషే ముందుగా శాంతిని కోరుకున్నాడు. న్యాయాధిపతుల్లో యెఫ్తా కూడా ముందుగా దూతల్ని పంపుతాడు శాంతిని కోరుతూ. మరి మోషే ఏదోము భూమిని గౌరవిస్తాడు. మరి న్యాయాధిపతుల్లో యెఫ్తా భూ హక్కును చరిత్రతో సమర్థిస్తాడు. అది మాకు ఎలా వచ్చింది, అది మాకు దేవుడు ఎలాగిచ్చాడు అనేది క్లియర్గా మరి ఆ రాజుకు వివరిస్తాడు. మోషే దేవుని ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపించడం అవసరం. ఒక దగ్గర చూపించాడు, ఒక దగ్గర చూపించలేదు. యెఫ్తా ఏమో మొత్తం పూర్తిగా చరిత్రను ఆధారంగా తీసుకొని ఆ రాజుతో వివరించాడు. ఎందుకనంటే కొన్ని చోట్ల యుద్ధం చేయడము దేవుని చిత్తం, కొన్ని చోట్ల యుద్ధము చేయకపోవడం దేవుని చిత్తం. మోషే యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేశాడు. ఏదోమీలు సహోదరులు గనక వాళ్ళతో యుద్ధం చేయకూడదు. అయితే యెఫ్తా ఇక్కడ యుద్ధానికి ముందు సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఒప్పుకోకపోయినా దాని గురించి మొదట పంపిస్తాడు, ఒప్పుకోడు, తర్వాత మరలా పంపిస్తాడు, మరలా వివరిస్తాడు. ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యెఫ్తా యుద్ధం నివారించడానికి. దేవుని న్యాయం మీద, దేవుని తీర్పు మీద ఆధారపడడం అనేదే మన విశ్వాస లక్షణం. దేవుడు చూసుకుంటాడు, దేవునికి అప్పగించుకుందాము అనేది అది చాలా విశ్వాసానికి చాలా పునాది. ఈ మధ్య నేను పాస్టర్మ కూడా ఒక విషయంలో ఏం చేద్దాము అని ఆలోచన చేస్తే, ఏమీ వద్దు, దేవునికి అప్పగించుకుందాం, యుద్ధము యెహోవాదే గనక దేవునికి అప్పగించుకుందాం అని ఒక తీర్మానం చేసుకున్నాం. మరి మనంతట మనం మన సొంత ఆలోచనలు, పౌరుషాలు, రోషాలు, భావోద్వేగాలు, మళ్ళీ తర్వాత నెగిటివ్ ఆలోచనలతోని మనము ఎటో వెళ్ళిపోతూ ఉంటే మనకు సాతానుడు ఏం చేస్తాడు అని అంటే శత్రుత్వాన్ని పెంచి యుద్ధం చేసేలాగా చేస్తాడు. కానీ మనము దేవునికి అప్పగించుకోవాలి. ఈ రెండు భాగాలు, సంఖ్యాకాండం, న్యాయాధిపతుల్లో ఈ రెండు భాగాల్లో 5 ముఖ్యమైన విషయాలు మనకి దేవుడు నేర్పిస్తాడు. మొదటిది, శాంతి కోసం మొదట మనం ప్రయత్నించాలి. యుద్ధం అనేది చివరి మార్గం కావాలి. రెండవది, దేవుడు నిర్ణయించిన సరిహద్దులు, దేవుడు ఇచ్చినటువంటి హక్కులను మనం గౌరవించాలి. అది ఏదోమీయుల హక్కు. దేవుడు ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేశాడు. దాంట్లో ఒక అంగుళం కూడా మనం తీసుకోకూడదు. వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోయినా దేవుడు వాళ్ళకు ఒక సరిహద్దును నిర్ణయించాడు కాబట్టి మరి ఆ హక్కును మనము గౌరవించాలి. నాయకుడు అనేవాడు దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా విధేయత చూపించాలి. సత్యం ఏంటో తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలి, దేవుని తీర్పు మీద ఆధారపడాలి. ఐదవది, దేవుని సంకల్పానికి లోబడిన నాయకత్వమే ప్రజలను సురక్షితంగా నడిపిస్తుంది. ఇప్పుడు దేవుడు ఏదోమీయులతో యుద్ధం చేయొద్దు, వాళ్ళు మీ సహోదరులు, వాళ్ళ భూమిలో ఒక్క అడుగు కూడా మీరు ఆక్రమించుకోకూడదు అని అన్నప్పుడు, ఒకవేళ మోషే ఆ ఆజ్ఞకు అవిధేయత చూపించి ఏదోమీయుల స్థలంలో నుండి వెళ్తే యుద్ధం జరిగేది, ఇశ్రాయేలుకి నష్టం జరిగేది. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఎలా వెళ్ళమంటున్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా చేస్తే ప్రజలకి రక్షణ ఉంటుంది, లేకపోతే రక్తము ఏరులై పారుతుంది. కాబట్టి ఈ 5 విషయాలు ఈరోజు దేవుడు మనతో ముందు పెడుతున్నాడు. దీనికి
శాంతి నుండి న్యాయం వరకు దేవుని మార్గములో నాయకత్వం. శాంతి నుండి న్యాయం వరకు మొదట శాంతే కోరుకోవాలి, దేవుడు న్యాయం చేస్తాడు. దేవుని మార్గములో గనక మన నాయకత్వపు నడిపింపు ఉంటే ఏ సేవకుడైనా ఎవరైనా సరే ప్రజలను దేవుని మార్గములో నడిపించాలి. అప్పుడు దేవుని శాంతి, దేవుని న్యాయము ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఎందుకంటే మన దేవుడు శాంతి మయుడు, మన దేవుడు న్యాయాధిపతి. ఆయన శాంతిని అనుగ్రహిస్తాడు, అలాగనే న్యాయం కూడా చేస్తాడు. కాబట్టి ఎక్కడ కూడా మనము అతిక్రమించే వారముగా ఉండకూడదు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేవారుగా ఉండకూడదు, పొరుగు వారిది ఆశించేవారిదిగా మనము ఉండకూడదు. ఈ కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.